హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం జొన్నలతో ఉప్మా చేసుకొని కమ్మంగా తిని కూడా చూపిస్తాను. అది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. అలాగే చిరంజీవి గారి గురించి ఒక విషయం కూడా వీడియోలో చెప్తాను. ప్లీజ్ అబ్బా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మా పిల్లలకి తినేదానికి ఏదన్నా కావాలంట వచ్చి అడుగుతూ ఉన్నాయి చూడండి. సరే మీరు వెళ్ళి అందరినీ పిలుచుకోరాపండి, వాళ్ళందరినీ పిలుచుకొస్తే అప్పుడు నేను మీకు చేసి పెడతాను. మనం జొన్నలు ఉప్మా చేసుకుందామే. పోండి పోండి పోయి వాళ్ళందరినీ, ఓహో అదిగో వస్తున్నారు దొంగలు, అన్నీ మాట్లాడుకోనేలే చేసేది కదా. మీరు వచ్చారో లేదో అవి కూడా వచ్చేస్తున్నాయి. రాండి రాండి చేసి పెడతా. మీరు ఇసిగిస్తూ ఉంటే ఎలా చేయాలి? మీరు అందరూ వెళ్ళి చక్కగా ఆడుకొని నేను తయారు చేసి తర్వాత పిలుస్తా. మనం అందరం చక్కగా కూర్చొని తినేద్దాం. ఉండు ఉండు, నేను చిరంజీవి గారి గురించి ఒక విషయం వీళ్ళతో చెప్పాలన్నమాట. చిరంజీవి గారికి ఒక ఉప్మాలో అది కలుపుకొని తినాలంటే చాలా ఇష్టమంట. కానీ వాళ్ళ అమ్మగారు తిన్నీరంట. అది ఎందుకు ఏందనేది నేను ఇప్పుడు ఆ విషయం నేను మీతో పంచుకుంటానండి. ఏంటంటే ఇది ఉంటుంది కదా, గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటాం మనం. ఆ రవ్వతో ఉప్మా చేసి పాలు మేగడ ఉంటుంది కదా, పాలు కాగబెట్టిన తర్వాత కాసేపు పక్కన పెట్టేస్తే మంచిగా పైన లావుగా మేగడ అనేది వస్తుంది అనమాట. ఆ మేగడ వేసుకొని ఆ ఉప్మాలో తినడం అంటే చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా చాలా ఇష్టమంట. కానీ వాళ్ళ అమ్మగారు తిన్నీరంట. ఎందుకంటే ఒక విషయం గురించి ఎగ్జాంపుల్గా చెప్తూ ఆ విషయాన్ని ఒకసారి ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పారనమాట. అది ఏదో ఒక చిన్న గొడవ విషయం. దాని గురించి ఎవరైనా ఏదన్నా చెప్తే దాంట్లో ఉండే చెడుని మనం తీసేసి మంచిని మాత్రమే తీసుకోవాలి అని ఎగ్జాంపుల్గా చెప్పారన్న. ఇప్పుడు మనం ఉప్మా తయారు చేసుకుంటూ ఆ విషయం గురించి కూడా మీకు నేను చెప్తాను. ఈ రవ్వ అనేది ఒక గ్లాస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో ఈ రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు రవ్వలో పోసి నానబెడుతున్నాను అనమాట. ఒక 10 నిమిషాలు కానీ మనకి టైం ఉంటే ఇంకొంచెంసేపు నానినా పర్వాలేదు. నానితే మంచి సాఫ్ట్గా మెత్తగా వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఒక గ్లాసు వేసి నానబెట్టేసి పక్కన పెట్టేశాను. నేనైతే ఒక 10-20 నిమిషాల దాకా నానింది అది. తర్వాత ఉప్మా చేశాను అనమాట. ఇంతలోపల అది నానేటప్పటికి మనం ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు లేవండి ఇంట్లో, పండు మిరపకాయలు ఉన్నాయి. అవి కారానికి తగినట్టు కట్ చేసి పెట్టుకున్నా. పెద్ద టమాటా ఒకటి కట్ చేసుకున్నాను. మన ఇంట్లో ఫ్రెష్గా కరివేపాకు తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఎలా ఉప్మా చేసుకోవాలో చూసేద్దాము. అన్నీ చేసినట్టే ఇది కొంచెం డిఫరెంట్ అంతే. ఫస్ట్ ఇలా కుక్కర్ పెట్టుకున్నాను, మందపాటి గిన్నె. బాండిట్లో అయినా చేసుకోవచ్చు. ఇది కొంచెం అడుగు పడుతుంది అనమాట. దానికోసం కొంచెం మందంగా ఉందని నేను ఈ కుక్కర్ది తీసుకున్నాను. దీంట్లో వచ్చి నూనె, ఆయిల్ అనమాట ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. అది కొంచెం మామూలు స్పూనే, టీ స్పూన్ లాంటిది కాదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసాను. అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా అవన్నమాట. సపరేట్గా ఉండేవాళ్ళు కూడా వేసేసుకోవచ్చు. కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసేసుకుంటే సరిపోద్ది. నేనైతే అన్నీ మిక్స్ చేసేసుకొని ఉన్నాను కాబట్టి అవి వేసాను అనమాట. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇవి కట్ చేసుకున్నాను కదా పండు మిరపకాయలు, అవి కూడా వేసాను అనమాట. ఇవి ఇంకా వేగలేదు, నేను సిమ్లో పెట్టున్నాను, అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంక చిటపట అంటున్నాయి. ఇప్పుడు నేను ఈ కట్ చేసుకున్నటువన్నీ ఒక్కొక్కటిగా దీంట్లో వేస్తాను అనమాట. ఫస్ట్ పచ్చిమిరపకాయలు నా దగ్గర పండు ఉన్నాయి కాబట్టి ఇంక పచ్చిమిరపకాయలు అని కూడా చెప్పలేకపోతున్నా. మామూలుగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా, అందుకని అనమాట. ఫస్ట్ అవి వేసేసి అవి కొద్దిగా వేగనిచ్చి, ఇప్పుడు ఏంటంటే
ఇవి వేసినప్పుడైతే భలే ఘాటు వస్తుందండి. ఈ ముక్కలు అయితే అదిరిపోయి నాకు దగ్గు వచ్చేసింది బాగా. వెంటనే జలుబు కూడా చేసేసింది అనమాట. ఇప్పుడు వచ్చి కరివేపాకు వేసాను. ఎర్రగడ్డలు వేసి ఫస్ట్, తర్వాత కరివేపాకు వేసాను అనమాట. అవన్నీ మంచిగా వేగిన తర్వాత కొంచెం ఎర్రదోరలుగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసాను అనమాట. టమాటాలు కూడా వేసేసి మీరు గుర్తుపెట్టుకోవాలండి, రవ్వలో 1 గ్లాసు నీళ్లు నేను వేసాను కదా, ఇంకా 3 గ్లాసులు అదే గ్లాస్తో కొలిసి పక్కన పెట్టుకున్నాను అనమాట. మొత్తం 4 గ్లాసులు నీళ్లు కావాలి ఈ ఉప్మా కోసం. అది కొంచెం ఉప్పు కూడా వేసాను, మనకు సరిపోయేంత ఉప్పు కూడా వేసి బాగా టమాటా అదంతా వేగిన తర్వాత ఆ 3 గ్లాసుల నీళ్ళు కూడా దీంట్లో వేసేసి తెల్లనిచ్చాను అనమాట. కొంచెం తెల్లిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా 1 గ్లాస్ రవ్వ దీంట్లో వేసేసుకోవాలి. సో వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది. మన మామూలు రవ్వలాగా అయితే అంత తొందరగా ఉడకదు. గోధుమ రవ్వ కూడా కొద్దిగా లేటేలేండి, బన్సీ రవ్వ కూడా ఉడికేది. ఇది కూడా లేట్ అనమాట. ఇంకా అలా ఉడికిన తర్వాత కొంచెంసేపు సిమ్లో పెట్టేది, మూత పెట్టి కొంచెం బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇదైతే అడుగు పట్టేస్తుంది. మనం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మీకే చూడండి తెలుస్తుంది. ఇలా మాడిపోకుండా ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే మనకు మంచిగా వస్తుంది. అసలు స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. తింటే కూడా చాలా చాలా బాగుంది. నేను తిన్నాను కదా చేసినప్పుడు. చేసిన తర్వాతే కదా నేను వాయిస్ ఇస్తున్నాను. చేసేటప్పుడు వాయిస్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆ సౌండ్లన్నీ వస్తున్నాయి. ఈ కోళ్ళు కూడా ఉన్నాయి కదా, రచ్చ రచ్చ చేస్తా వాటిని నేను అరుచుకుంటూ ఇదంతా ఎందుకులే అనేసి ఫస్ట్ నేను ఉప్మా మొత్తం తయారు చేసేసి తర్వాత ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఆ సౌండ్లన్నీ తీసేసి ఇది ఇంకా కొంచెం ఇలా ఉంది కదా, మీరు ఇలా కొంతమందికి ఇలా ఉంటే ఇష్టం, అలా వండుకుంటే ఇప్పుడు ఆపేసుకోవచ్చు. ఆపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత తినేసేయచ్చు అనమాట. లేదు మాకు అలాగ చెమ్మ ఏమి ఉండకూడదని నేనైతే ఇంకొంతసేపు సన్న సెగలో మూత పెట్టి పక్కన పెట్టేసాను. అట్లాగే పొయ్యి మీద సన్న సిమ్లో పెట్టేసాను అనమాట. కొద్దిసేపటికి మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా తయారైందనమాట. చూడండి చక్కగా ఎంత బాగా తయారైందో చూడండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే చెప్పడం మీకు అందరూ ఎవరైనా తిన్నారో ఏమో నాకు తెలీదు, నేను ఎప్పుడు తినలేదండి. జొన్నలు అంటే నాకు కొత్త, ఇప్పుడే తెచ్చుకోవడం. కానీ జావ కాసుకున్నా ఇప్పుడు ఇలా ఉప్మా చేసినా కానీ ఇది ఫస్ట్ టైమే నాకు. అందుకనే నాకైతే అది కొత్త కదా, టేస్ట్ బాగుందని మీతో పంచుకుంటున్నాను. మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి అబ్బా. తర్వాత వీటితో ఇంకా కొన్ని రెసిపీలు కూడా చేస్తాను. ఇది వచ్చి ఇలా గిన్నెలో వేసి అలా బాగా రౌండ్గా రావాలని నేనే అలా వేసాను అనమాట. మామూలుగా మనం ఇంట్లోకి అయితే అలా దబర్లాంచి తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని తినేస్తాము. వీడియో కోసం అని షో చేయాలని ఒక బాక్స్లో వేసి అలా వేసాను అనమాట. చూడడానికి కేక్ లాగా ఉంది కదా, అసలు టేస్ట్ కూడా చాలా అదిరిపోయిందండి. చిన్న టేస్ట్ కాదు. సరే అండి, మీకు చిరంజీవి గారికి ఏ ఉప్మా అలా మేగడేసుకొని తినడం ఇష్టం అనే విషయం గురించి అలా ఎందుకు ఆ విషయం వచ్చిందంటే, అలా మా అమ్మగారు ఎందుకు తిన్నారంటే అది ఎక్కువగా తినడం వల్ల మేగడ కలుపుకొని హార్ట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మా అమ్మ నన్ను తినొద్దు అని చెప్తారు మా అమ్మగారు. అంత మాత్రాన మా అమ్మ నా గురించి నాకు చెడ్డ చెప్తుందని నేను అనుకోకూడదు కదా, ఆమె బాధని నేను అర్థం చేసుకోవాలి. తింటే నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుందని నా మంచి కోసమే కదా మా అమ్మగారు చెప్పారు అని అలా మంచి మాత్రమే నేను తీసుకుంటానండి. దాంట్లో మనం చెడుగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది. అందుకే చిన్న చిన్న విషయాలకి అంతా మనం అపార్థాలు తీసుకోకూడదు అని ఏదో విషయం గురించి ఎగ్జాంపుల్గా ఈ ఉప్మా గురించి చెప్పారనమాట చిరంజీవి గారు.
70, 80 అంటే 1970, 1980లో నుంచి చిరంజీవి గారికి ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్కి ఈ విషయం తెలిసుండొచ్చు. కొత్త వాళ్ళకి తెలియకపోయినా కానీ. చాలా చాలా ధన్యవాదాలండి. ఈ అమ్మమ్మ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.